హాయ్ ఫ్రెండ్స్, నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు మనము ఏ ఊరు పెద్ద అనేది కొత్తరెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి ఏ మండలము? యనక మండలం, కరీంనగర్ జిల్లా. ఏం పేరు మీ పేరు? జీల చంద్రయ్య. జీరచంద్రయ్యనా? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 5 ఉంటాయి. ఐదేనా ఫ్రెండ్స్? అది 5 ఎకరాలు ఉందంట. ఇప్పుడు కాగాకు ఇప్పుడు ఒక పాయింట్ మనం కన్వర్ట్ చేసినాము. ఆ పాయింట్ తో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు స్కాన్ చేయడానికి పోతున్నాము. పెద్ద ఆయన చేసినాడు ఇప్పుడు. ఇది అంటే ఇక్కడ మొత్తం ఇది రేగడ జోన్ వచ్చేసి మనకు 2 సైడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇలా ఈ సైడ్ ఉన్నది, ఇలా ఈ సైడ్ ఉన్నది. టూ సైడ్ జోన్ ఉంది ఇది. అదే ఈ జోన్ ఏంటంటే మనము ఎల్ టైప్ కొట్టేసుకున్నాం. ఇప్పుడు స్కాన్ చేస్తామని ఫ్రెండ్స్. ఇది సేమ్ ఉన్నది, ఇదే దాని ప్రకారం ఉన్నది. అయితే 1-2 సార్లు ఎందుకు చెక్ చేస్తున్నా అంటే ఏంటంటే నెక్స్ట్ కూడా మళ్ళీ మనకి ఏదన్నా మనకు అవసరం ఉంటుందని కాబట్టి. ఎందుకంటే 1-2 సార్లు చెక్ చేయాలి కంపల్సరీ. ఎక్కడ ఉంది అనేది ఏం సంగతి అని చెక్ చేస్తేనే మాత్రమే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇది అలా అన్నట్టు. అది ఇప్పుడు మనం ఆల్రెడీ స్కాన్ స్టార్ట్ చేసినాము. స్కాన్ దాని ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ కొడుతున్నారు మన వాళ్ళు. దీని ప్రకారం చేస్తున్నాము. కాగా ఇంత ముందు ఏమైనా బోర్లు ఉన్నాయా మీకు? మాకు లేవు. ఇదే ఏం లేవా? ఏం లేవు. ఇంత ముందు ఎప్పుడు వేయలే? ఎప్పుడు బోర్ అనేది ముచ్చట మీకు తెలియదు అసలు. ఇప్పుడు కాలు ఎండిపోయింది కాబట్టి బోర్ కోసం వచ్చారు. కాలు ఎండిపోయి నీళ్ళు వెళ్ళక బోర్ కోసం వచ్చినాం. నీ వయసుకున్నంత రోజులు ఇంతసేపు ఎప్పుడు పోలే ఇట్లా పోలే ఎండిపోతే మేము ఎటువంటి చూడలేదు. ఈ 2 సంవత్సరాలకి ఫస్ట్ టైం అన్నట్టు. కాలు ఎప్పటి వరకు వచ్చింది? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుందా? 2 నెలల నుంచి అయిపోయింది అన్నట్ట. అప్పటి వరకు ఒడ్లు మంచిగా అయినాయి. అట్లా వరకు అంటే మా కాలువే రాదు. అట్లా కాలువ వచ్చినా మా కాలువ రాదు సార్. ఓకే, కాలువ రాదు, మా కాలువ లేదు, నీళ్ళు రావు మాకు. ఓకే ఫ్రెండ్స్, అది రానే రాదంట. దానికోసం అని చెప్పేసి పెడుతున్నాం అన్నట్టు. అయితే ఒకసారి ఏంటంటే మళ్ళీ కూడా దీన్ని ఒకసారి క్రాస్ చెకింగ్ చేద్దాము. చేసిన తర్వాత ఒకసారి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అది ఇప్పుడు మొత్తము ఉంది. అక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్? అది ఆ చెట్టు దగ్గర, ఎండిపోయిన చెట్టు దగ్గర బావి ఉంది. ఏమైందంటే ఎండిపోతుంది. అంటే అప్పటి వరకు వస్తలేమంట నీళ్లు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మన వాళ్ళు పెద్ద ప్లాన్ ఏం చేసుకున్నారంటే బోర్ వేసుకుంటే ఫ్యూచర్లో గిట్ట ఎప్పుడన్నా గిట్నే ఎట్లాంటి ప్రాబ్లం వస్తే కూడా బోర్ అవసరం వస్తుందని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ బోర్ వేసుకున్న విధానాన్ని ప్రకారం చేసినారు. ఇప్పుడు మేము మంచిగా సర్వే చేసినామా? మంచిగా సర్వే చేస్తున్నామా? అంటే మేము చేసే పని మీకు నచ్చుతుందా? నచ్చిందా? ఏం ఇబ్బంది ఏం పెడతలేం కదా? ఇబ్బంది ఏం పెడతలేరు. మీరు అడిగి ఎలా ఆడితే అలా చేస్తున్నారు, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను? మేము చేయవన్నట్టు చెప్తారు. మేము చేయనట్టు చేస్తున్నా. ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్ద ఆయన కూడా అదే చెప్తుండు. మనం ఏ మేరకు అయితే చేస్తున్నామో ఇదైనా చెప్పిన మేరకు మాత్రమే మనం వర్క్ చేయడం జరుగుతున్నది. ఏదైనా ఎప్పుడైనా సరేను రైతు ఎలా చెప్తే మనం అలా చేస్తేనే అనేది ఏంటంటే రైతుకు కూడా అనేది తృప్తి పడుతారు అన్నట్టు. ఎప్పుడైనా సరే మాకు తెలుసు, మేము చేస్తాం అనే విషయాన్ని ఎప్పుడైనా రైతుల దగ్గర మనం మాట్లాడకూడదు. వాళ్ళు చేసిన మేరకు వాళ్ళు చెప్పేయాలి, మన మేరకు మనం చేస్తుండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మన అగ్రో వాటర్ డిటెక్టర్ దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎందుకంటే ప్రతి రైతుకు మేము చేసే సర్వే ఉన్నది కదా. అగ్రో డిటెక్టర్ తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే మాకు మనకేంటంటే ఒక గ్రిప్ అనేది ఏర్పడుతుంది అన్నట్టు. అయితే ఇంకా కూడా చేయాలి. కాకపోతే ఏంటంటే చెయ్యాలేను, కాకపోతే మనకనేది అనేది ఒక సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. ఇంకా అంటే ఇంకొక కొన్ని ఏమైనా కొత్త ఏమైనా మెథడ్స్ వస్తే కూడా ఇమీడియట్లీ మనం అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.